హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర. సో చాలా రోజులు అవుతుంది మనం వీడియోస్ పెట్టాక, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ జర్నీ చేయడం వల్ల, అదేవిధంగా కొంచెం పర్సనల్ పనులు ఉండడం వల్ల వీడియోస్ అయితే ఎక్కువ పెట్టలేకపోయినా. సో మీరు మన వెనక చూస్తున్నారు కదా, ఇదే మన ట్రావెల్స్కు కొత్తగా తీసుకున్న బస్సు. 26+1 సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఇది మన మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్, కరీంనగర్ ఎక్కడి నుంచి బుకింగ్ ఉన్నా మన వాళ్ళు ఎవరైనా ఈ రిఫర్ చేయండి. సో 26+1 కొత్త బస్సు. మొత్తం ఇప్పటికైతే ఓన్లీ 4000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ప్రజెంట్ మనము ఖానాపూర్లో అవుతున్నాం. ఖానాపూర్ నుంచి ఇవాళ శబరిమల యాత్ర అయితే మన ట్రిప్ ప్రారంభం అవుతుంది. ఇది మన బస్సుకు థర్డ్ ట్రిప్పు. మన కో డ్రైవర్ ఇంకొకన్నా. హాయ్ అన్న. సో జర్నీ ఇప్పటి నుండి డైలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. ఈ శబరిమల ట్రిప్ ఖానాపూర్ నుంచి అయితే ఇవాళ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మళ్ళీ ఖానాపూర్ వచ్చే వరకు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెహికల్కి అయితే అయ్యప్ప ఫోటోని అయితే కట్టడం జరిగింది. శబరిమల వెళ్ళే ప్రతి వెహికల్కి అయితే ఇట్లా ముందు అయ్యప్ప స్వామిది ఫోటో అయితే కడతారు. ఎందుకోసం అని అంటే స్వాములు ప్రతి దగ్గర ఆగినప్పుడు వీటికే పూజ చేసుకుంటారు అన్నట్టు. ముందున్న వెహికల్ ముందున్న అయ్యప్ప స్వామికి పూజ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే ఖానాపూర్ అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ దేవాలయం నుంచే స్వాములు ఇన్ని రోజులు దీక్ష చేసిన స్వాములు అందరూ కలిసి అర్చకులు అదే గురుస్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడ నుంచే యాత్రను అయితే ప్రారంభించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, దేవాలయ ప్రాంగణంలో అయితే ఈ విధంగా స్వాములకు అయితే ఇరుములను అయితే ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన ఇరుములను అయితే స్వాములు కట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి మన వెహికల్లోనే ఒక దగ్గర భద్రంగా ఏర్పాటు పెట్టుకుంటారు. అట్లా పెట్టుకున్న ఇరుముడిని ఎక్కడ కూడా మళ్ళీ కిందికి దించకుండా పంబ వరకు వెళ్ళిన తర్వాత పంబాలో మళ్ళీ సేమ్ స్వాములు ఇక్కడ ఏ విధంగా అయితే ఇరుముడి కట్టుకుంటున్నారో గురుస్వామి ఆధ్వర్యంలోనే అక్కడ కూడా మళ్ళీ ఇరుముడిని కట్టుకొని మళ్ళీ శబరి వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్తుంటారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం, స్వామి శరణం, భగవతి శరణం, దేవి శరణం, శక్తి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప స్వామియే అయ్యప్ప, బాలలమప్ప అయ్యప్ప, తెలిసి తెలియక అయ్యప్ప, చేసిన తప్పులు అయ్యప్ప, మన్నించప్ప అయ్యప్ప, జ్యోతి స్వరూప అయ్యప్ప, శబరి గిరీశ అయ్యప్ప, వందల రాజా అయ్యప్ప, వీరాధి వీర అయ్యప్ప, వీరమణి కంట అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప, నికొండకప్ప అయ్యప్ప, వస్తున్నమప్ప అయ్యప్ప, తెలిసి తెలియక అయ్యప్ప, చేసిన తప్పులు అయ్యప్ప, మన్నించప్ప అయ్యప్ప, జ్యోతి స్వరూప అయ్యప్ప, శబరి గిరీశ అయ్యప్ప, వందల రాజా అయ్యప్ప, విలాది వీర అయ్యప్ప, వీరమణి ఘంట అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, అయ్యప్ప స్వామియే. శబరిమల యాత్ర వస్తున్న స్వాముల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆలయం దగ్గరికి అయితే ఏర్కొన్నారు. చూస్తున్నారు కదా, కొత్తగా వస్తున్న స్వాములు ఉంటారు కదా శబరిమలకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా భయంతో ఉంటారు. ఎందుకంటే ఆ స్వామికి ఏం తెలియదు కాబట్టి, యాత్ర గురించి ఏం తెలియదు కాబట్టి, ఆ యాత్రలో ఏమన్నా తప్పులు చేసినా కానీ అవన్నిటిని క్షమించాలని గురుస్వామికి అయితే వాళ్ళు వచ్చి చెప్తారు. ఎందుకంటే ఈ యాత్ర ప్రాణం నుంచి వచ్చే వరకు, మళ్ళీ తిరిగి వీళ్ళు ఖానాపూర్ వచ్చే వరకు గురుస్వామి బాధ్యతనే తీసుకుంటాడు కాబట్టి ఆ గురుస్వామికి వీళ్ళందరూ మరీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ.
సో మనతో పాటు ఖానాపూర్ నుంచి ఇంకొకటి నిర్మల్ ట్రావెల్స్ బస్సు కూడా స్టార్ట్ అవుతుంది, చూస్తున్నారు కదా. 2 బస్సులు సేమ్ రూట్, కానీ అది ముందు వెళ్తుంది, మనం కొంచెం లేట్ వెళ్ళేటట్టుంది. మన సాములు ఇంకా పూర్తిగా రెడీగా లేరు. సో ఇక్కడ వెహికల్ పూజ చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే 2 బస్సులు స్టార్ట్ అవుతాయి. స్వాములందరూ పూజ అయిన తర్వాత అయితే బస్ని కొంచెం ముందుకు రమ్మని చెప్పి అన్నారు. వాళ్ళైతే బస్ ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. చూస్తున్నారు కదా స్వామి తన కూతుర్ని. ఈ యాత్ర మరి 10 days కావచ్చు, 15 days కావచ్చు. సో అన్ని రోజులు వాళ్ళని మిస్ అవుతారు కాబట్టి ఆమె పడుతున్నప్పటికీ ఆ పాపను అయితే ఆ విధంగా ఎత్తుకొని నడుస్తున్నారు ఆయన. అదే దించు స్వాములందరూ అయ్యప్ప దేవాలయం నుంచి దగ్గరలోనే సాయిబాబా దేవాలయం ఉంది. ఇక్కడ వరకు అయితే నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ మళ్ళీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మన వెహికల్ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. హంపి. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసి 4 అయిపోతుంది. సో ఇక్కడ ముందు డీజిల్ కొట్టించుకొని నైట్ అంతా ట్రావెల్ చేసినట్టయితే మార్నింగ్ వరకు అయితే మనం హంపిలో ఉంటాం. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మనం ఏమేమి ప్లేస్లు చూస్తున్నాం, ఏమేమి ప్లేస్లు వీళ్ళకి విజిట్ చేయబోతున్నాం అనేది పూర్తిగా మీకు డే బై డే అనేది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. అయితే సాయంత్రం పూజ చేసుకోవడానికి రామాయంపేట దగ్గర ఉన్న అయ్యప్ప టెంపుల్ దగ్గర అయితే వెహికల్ ఆపినాం. రామాయంపేట అయ్యప్ప టెంపుల్ అయితే ఎక్కువ మంది అంటే హైవే నుంచి వచ్చే వాళ్ళు, నిర్మల్ కానీ, ఖానాపూర్ కానీ, మన మెట్పల్లి సైడ్ నుంచి కానీ ఇట్లా వచ్చే వాళ్ళ కోసం అయితే ఇక్కడనే వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి కోసం అని అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, అక్కడనే మనకు షవర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే వాష్రూమ్స్ కూడా అక్కడనే ఉన్నాయి. సో స్వాములందరూ అక్కడికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అక్కడ నుండి అయితే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే స్నానాలు చేసిన తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని దేవాలయం లోపలికి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మన వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ ముందున్న అయ్యప్ప స్వామి వారి ఫోటోకి అయితే పూజ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ పూజ నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మన జర్నీ అయితే ప్రారంభమవుతుంది. योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापारे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपे या सुब्रह्मस्वामिता या वीणावदनमण्डितकर या श्वेत पद्मासना या ब्रह्मच्युत शंकर प्रभृति देव सदा पूजिता सामपाद सरस्वती भगवती विशेषज्ञायः सदाविन्दु समाचारे परब्रह्म स्वरूपिणे वासराधिने सरस्वती नमोस्तुते स्वामिये शरणमయ్యప్ప अन्नपूर्णेश्वरा पुण्य शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धार्थं भिक्षां देहि च पार्वती स्वामिये शरणमయ్యప్ప స్వాములు చూస్తున్నారు కదా, సాయంకాలం స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి అయితే జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూపించప్ప
ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రోజుకొకటి మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం హోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర.